హలో గాయ్స్, వెల్కమ్ టు టెక్ థింగ్స్ ఐకన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హెచ్టిఎంఎల్లో లిస్ట్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. హెచ్టిఎంఎల్ లిస్టులు వెబ్ పేజీల్లో సమాచారాన్ని క్రమబద్ధంగా మరియు ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ఈ వీడియోలో ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏమిటి మరియు వాటిని ఎలా వాడాలి, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ఉపయోగించాలి, డిస్క్రిప్షన్ లిస్ట్ అనేవి ఎలా డిజైన్ చేయాలి అండ్ ఫైనల్గా లిస్ట్లోని కస్టమైజేషన్ మరియు స్టైలింగ్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. హెచ్టిఎంఎల్ లిస్ట్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్లో మనం డేటాని జాబితా రూపంలో ప్రదర్శించడానికి లిస్ట్ ట్యాగ్స్ని ఉపయోగిస్తాం. ఇవి 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఆర్డర్డ్ లిస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చి అన్ఆర్డర్డ్ లిస్ట్, అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ వచ్చి డిస్క్రిప్షన్ లిస్ట్. ఫస్ట్ వన్ వచ్చి ordered list. An ordered list starts with the OL tag. Each list item starts with the LI tag. ఎగ్జాంపుల్ OL అండ్ LI ట్యాగ్ గురించి ఈ ఎగ్జాంపుల్లో తెలుసుకుందాం. ఆర్డర్ లిస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు OL అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. లిస్ట్లో ఉన్న ఈచ్ ఐటమ్ని స్టార్ట్ చేయాలంటే LI అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. యాక్చువల్లీ ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఇచ్చిన కంటెంట్ అనేది లేదా ఐటమ్స్ అనేవి సీరియల్గా లేదా నంబర్స్ రూపంలో చూపించబడతాయి. సెకండ్ వన్ వచ్చి అన్ఆర్డర్డ్ హెచ్టిఎంఎల్ లిస్ట్. అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ స్టార్ట్స్ విత్ ది UL ట్యాగ్. ఈచ్ లిస్ట్ ఐటమ్ స్టార్ట్స్ విత్ ది LI ట్యాగ్. సిమిలర్లీ ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ లాగా సేమ్ OL ట్యాగ్లో చూపించినట్టు ఎగ్జాంపుల్లో ఇప్పుడు OL ప్లేస్లో UL అనే ట్యాగ్ని మనం ఎక్స్చేంజ్ చేస్తాము. అన్ఆర్డర్ లిస్ట్ వాడినప్పుడు ఆర్ యూజ్ చేసినప్పుడు మనం ఇచ్చిన కంటెంటర్ ఐటమ్స్ అనేవి బుల్లెట్ రూపంలో చూపించబడతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చి డిస్క్రిప్షన్ లిస్ట్. ఏ డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ with a description of each term. DL tag defines the description list. DT tag defines the description term. DD tag describes the term in a description list. అంటే దీని మీనింగ్ వచ్చి ఇది టైటిల్ మరియు వివరణను జత చేస్తుంది. ఇది ఒక డిక్షనరీ లాగా ఉంటుంది. DT ట్యాగ్ అనేది టైటిల్ కోసం మరియు DT ట్యాగ్ అనేది ఆ టైటిల్ యొక్క వివరణ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ లిస్ట్ ట్యాగ్స్కి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, టైటిల్ వచ్చి HTML లిస్ట్ అని ఇస్తున్నా, టైప్ చేస్తున్నాం HTML లిస్ట్. ఓకే, బాడీ సెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు హెడ్డింగ్ ఇద్దాం H3. ఫస్ట్ లిస్ట్ వచ్చి ఆర్డర్డ్ HTML లిస్ట్ అని ఇస్తున్నా, ఆర్డర్డ్ HTML లిస్ట్. ఓకే, H3 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. H3 ట్యాగ్ని క్లోజ్ చేసా. OL అని ఇస్తున్నా, OL అని టైప్ చేస్తున్నా. OL ట్యాగ్లో వచ్చి లిస్ట్లో వచ్చి కాఫీ టైప్ చేస్తుంది. క్లోజ్ ది లిస్ట్. ఆ సెకండ్ వన్ వచ్చి లిస్ట్ ట్యాగ్ T అని టైప్ చేస్తున్నా. ఓకే, క్లోజ్ ది లిస్ట్ ట్యాగ్ LI. ఓకే, ఆ నెక్స్ట్ వన్ వచ్చి లిస్ట్ ట్యాగ్ మిల్క్ అని ఇస్తున్నా. క్లోజ్ ది లిస్ట్ ట్యాగ్. ఆఫ్టర్ క్లోజ్ ది ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ OL. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. సేవ్ యాజ్ డెస్క్టాప్ని సేవ్ చేస్తున్నా. ఫైల్ నేమ్ వచ్చి list.html అని సేవ్ చేస్తున్నా. list.html. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసి సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మినిమైజ్ చేసి
లిస్ట్ అనే డెస్క్టాప్ మీద సేవ్ అయిన లిస్ట్ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓకే, ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఆర్డర్డ్ HTML లిస్ట్లో కాఫీ, టీ, మిల్క్ అనేది డిస్ప్లే అయినవి. అప్పుడు కాఫీ, టీ, మిల్క్ని ABC ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే టైప్ అనే దాన్ని యూజ్ చేయాలి. టైప్ ఈక్వల్ టు మనం ఆర్డర్ అనుకున్నాం క్యాపిటల్ ABC అలా. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఒకసారి చూసారు కదా, అవుట్పుట్ అనేది ABC అనేది A కాఫీ, B టీ, C మిల్క్ అని ఫామ్ అయింది. ఆ నెక్స్ట్ వన్ రోమన్ నెంబర్స్లో ప్రింట్ అవ్వాలంటే అయ్యివ్వాలి. ఓకే, దీన్ని రిఫ్రెష్ చేద్దాం. 1 2 3 రోమన్ 1 రోమన్ 2 రోమన్ 3 అని ప్రింట్ అయింది. ఆ నెక్స్ట్ వన్ OL టైప్ ఇది తీసి స్టార్ట్ అని ఇద్దాం. దీని మీనింగ్ వచ్చి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి ప్రింట్ అవుతుంది. నెంబరు స్టార్ట్ వచ్చి 8 అని ఇస్తున్నాం. 8 నుంచి ప్రింట్ అవ్వాలి మనకి అవుట్పుట్ అనేది. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, దీన్ని రిఫ్రెష్ చేస్తే 8 9 10 8 నుంచి ప్రింట్ ఏం చూసారు కదా అవుట్పుట్. ఓకే, ఇప్పుడు లెటర్ మనం ABC లెటర్ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇది స్టార్టింగ్ లెటర్ 18 అని ఇస్తాను. 18 ఆల్ఫాబెట్ లెటర్ 18 ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచి మనకి లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఆల్ఫాబెట్లో 18 వచ్చి R అక్కడి నుంచి ప్రింట్ అయింది. ఓకే, రోమన్ నెంబర్స్ కూడా సేమ్ అనమాట. 18 రోమన్ నెంబర్ 18 నుంచి ప్రింట్ అవ్వాలి మనకి. చూద్దాం అవుట్పుట్ వచ్చి రిఫ్రెష్ చేస్తే 18 19 రోమన్ 20 మిల్క్. చూసారుగా అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అయింది. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి అన్ఆర్డర్డ్ HTML లిస్ట్ అనే హెడింగ్ ట్యాగ్లు ఇస్తున్నా. ఓ ప్లేస్లో యూ అని చేంజ్ చేస్తున్నా. ఎల్ మీన్స్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేస్తే అన్ఆర్డర్డ్ HTML లిస్ట్ బుల్లెట్ టైప్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఇయర్లో టైప్స్ ఉంటాయి. ఇవి వచ్చి 3 టైప్స్ ఉంటాయి: డిస్క్, సర్కిల్, స్క్వేర్. ఫస్ట్ వన్ వచ్చి సర్కిల్ ఇస్తున్నా. సర్కిల్ టైప్ ఇచ్చాను. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేసిన తర్వాత సర్కిల్ ఫార్మాట్లో ఫామ్ అయినాయి. నెక్స్ట్ వన్ వచ్చి ఈసారి స్క్వేర్స్ ఇద్దాం. టైప్ వచ్చి స్క్వేర్ ఇస్తున్నా. టైప్ ఈక్వల్ టు స్క్వేర్. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం కూడా. ఓకే, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్లోకి ఫామ్ అయింది. ఓకే, డిస్క్ కూడా ఒకసారి చూసేద్దాం. టైప్ ఈక్వల్ టు డిస్క్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఇప్పుడు డిస్క్ వచ్చి రిఫ్రెష్ చేద్దాం. డిస్క్ ఫార్మాట్లో కూడా వచ్చింది. డిస్క్ ఫార్మాట్లో ఫార్మ్ అయింది. ఓకే గైస్, నెక్స్ట్ వన్ వచ్చి డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఇస్తున్నా. ఓకే, డిస్క్రిప్షన్ లిస్ట్ కాబట్టి DL అని ఇస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చి DT. దీని మీనింగ్ వచ్చి డిస్క్రిప్షన్ టర్మ్. ఏం తీసుకుందామంటే కోర్సెస్ నేమ్ తీసుకుందాం. CSE DT. నెక్స్ట్ వన్ వచ్చి DT టర్మ్. దీని మీనింగ్ వచ్చి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అనమాట. అంటే CSE ఫుల్ ఫామ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ /DD.
ఆ నెక్స్ట్ టర్మ్ వచ్చి ఈజీ అని తీసుకుంటాం కోర్సు. ఓకే, క్లోజ్ చేసాం. నెక్స్ట్ డీడీ వచ్చి ఓకే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని టైప్ చేసాం. నెక్స్ట్ క్లోజ్ ది డీడీ. నెక్స్ట్ టర్మ్ వచ్చి మెక్కనిద్దాం. మెకానిక్ తెలుసు కదా, మెకానికల్ ఇంజనీరింగ్ అని. నెక్స్ట్ ఏం తీసుకున్నంటే మీకు తెలియాలని తీసుకున్నాను అంతే. మెకానిక్ డీడీ టర్మ్ ఎందుకు యూజ్ అవుద్ది అన్నది మీకు అర్థమవుద్దని ఈ కోర్స్ నేను తీసుకున్నాను. ఓకే, క్లోజ్ ది డీడీ టర్మ్. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి డీడీ టర్మ్ అయిన తర్వాత క్లోజ్ ద డిఎల్ టర్మ్. నెక్స్ట్ వన్ వచ్చి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. అప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఫ్రంట్ ఎండ్ హెడ్డింగ్ ట్యాగ్ వచ్చి డిటి డిస్క్రిప్షన్ టర్మ్లో సిఎస్ అని ఇచ్చాం. డిటి టర్మ్లో ఏమి ఇచ్చాం, డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అనమాట. డిటి మీన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఫ్రంట్ అయింది. ఈసీ ఫుల్ ఫామ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇచ్చాను మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రంట్ అయింది, డిస్ప్లే అయింది. ఓకే, దిస్ ఈజ్ ద డిస్క్రిప్షన్ లిస్ట్ యొక్క అవుట్పుట్ అనమాట.